హలో గాయ్స్, ఈ వీడియో హారర్ స్టోరీకి తెలియపోతుంది. ఇప్పుడు నేను చెప్పింది 3 అన్న తమ్ముళ్ళు గురించి. పేర్లు ఏమిటంటే కిట్టు, మిట్టు, బిట్టు. ఓకే, ఒకరోజు వాళ్ళు బండి మీద బయటకు వెళ్ళారు. అప్పుడు బిట్టు ఏమన్నాడంటే, అరే మనం బూత్ బంగ్లాకి వెళ్దామా అన్నాడు. కిట్టు ఏమించో వెళ్దాం. మిట్టు భయపడ్డాడు. నేను రాని, మీ ఇద్దరు వెళ్ళనని అన్నాడు. తర్వాత అరే భయపడకరా, మేమిద్దరం ఉన్నాం కదా, ఆ దెయ్యం వస్తే చితక బాధేస్తున్నాం అన్నాడు. ఆ తర్వాత ఓకే ధైర్యం చెప్పేసి వెళ్ళారు. వెళ్తే అప్పుడు 2 రోజుల తర్వాత వాళ్ళ అమ్మ నాన్నని అడిగారు. ఆయన ఒప్పుకోడు. అయినా అమ్మ మేము కేక్ కటింగ్కి వెళ్తామమ్మా, మా ఫ్రెండ్ది బర్త్డే అని చెప్పారు. వెళ్తే అలా చెప్పేసి అమ్మ మేము వచ్చేసరికి 7 అవుద్ది, మీరేం గాబరు పడకండి అన్నారు. ఆ తర్వాత వెళ్ళారు. ఆ బర్త్డే పార్టీకి వెళ్ళకుండా బూత్ బంగ్లాకి వెళ్ళారు. బూత్ బంగ్లాకి వెళ్తే అక్కడ ఒక తాతయ్య ఉన్నారు. ఆ తాతయ్య ఏం చెప్పాడంటే, ఎవరు మీరు, మీ ఇక్కడికి ఎందుకు వచ్చారు, వెళ్ళిపోండి, ఈ ప్లేస్ చాలా డేంజరస్, వెళ్ళండి అని చెప్తే మేము వెళ్ళము, మేము ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము, బూత్ బంగ్లా మేము ఎప్పుడు చూడలేదు అని చెప్పారు. ఇది బూత్ బంగ్లా కాదమ్మా, ఇది డేంజరస్ బూత్ బంగ్లా అన్నారు. ఈ డేంజరస్ బూత్ బంగ్లా అంటే వాళ్ళు ఏమించో పర్లేదు, ఆ దెయ్యం వస్తే మేము చితక బాధేస్తాం అన్నారు. మిట్టి ఏమించో ముందే చెప్పాను రా, ఇది డేంజరస్ బూత్ బంగ్లా, ఇక్కడికి వద్దని. అది చెప్తే మేము ఉన్నాం కదరా, ఎందుకు భయపడిపోతావు, చితక బాధిస్తాం లేదా దెయ్యం వస్తే అని చెప్పారు. అప్పుడు దెయ్యం తీసుకుని అక్కడ ఆ బూత్ బంగ్లా లోపలికి వెళ్ళారు. ఆ తాతయ్య నవ్వుతూ, మీ పని అయిపోయింది, బాగా తినేసిరండి పానీపూరీలే అన్నారు. పానీపూరి అన్నారు. తర్వాత నువ్వు ఆపరా సోదియదవా అన్నారు వాళ్ళందరూ. మిట్టి ఏమించో తప్పురా, అలా అనుకోడరా, పదరా వెళ్ళిపోదాం ఇంటికి అన్నారు. ఒరే ఎందుకురా భయపడిపోతావు, మేము ఇద్దరం ఉన్నాం కదా, మేము చాలా బలవంతులం రా, మేము ధైర్యవంతులం రా, ఆ దెయ్యం వస్తే చితక బాధిస్తాంరా అన్నారంట. అంటే అప్పుడు మిట్టు సరేరా చూస్తాను అన్నారు. వెళ్దాం పదా అన్నారు. అంటే అలాగా వెళ్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ మళ్ళీ నైట్ సాయంత్రం 5 అయిపోయింది. ఇక ఉన్నగా వాళ్ళకి 2 hours. అప్పుడు అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక సందు ఆ బూత్ బంగ్లాలో ఉంది. సందులో ఏదో గజ్జిల సౌండ్ వస్తుంది. అక్కడికి వెళ్తే ఒక దెయ్యం నల్ల స్ట్రెస్సు ఇంకా మసూద చూస్తారు కదా, అలా ఇక్కడ ముసుగు అవి వేసుకొని అలా స్లోగా గజ్జిల సౌండ్తో నడుస్తూ వస్తుంది. అప్పుడు మిట్టు భయపడిపోయారు. వాళ్ళిద్దరు ధైర్యవంతులుగా ఇలా నించున్నారు. ఎవరే నువ్వు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అన్నారు. అంటే మాయమైపోయింది నాకు తెలియదు. మళ్ళీ మెట్టు వాళ్ళిద్దరు ఏమన్నారంటే, అరే మెట్టు చూసావా, నేను చూసారా భయపడిపోయిందో అని చెప్పారు. ఆ దెయ్యం వాళ్ళిద్దరు పనికి వచ్చింది. ఆ మెట్టు చూసి పరుగులు తీస్తాడు. మళ్ళీ వాళ్ళిద్దరు ఎందుకు పారిపోతున్నావు రా, ఆగురా అని చెప్తే వాళ్ళిద్దరు ఒకసారి మీ వెనక్కి చూడండి రా అని మెట్టు అన్నాడు. వెనక్కి చూస్తే అక్కడ వాళ్ళ వెనకట్ల ఇందాక చూసారు కదా సందులో, అలాంటి దెయ్యం వాళ్ళ వెనకట్ల ఉంది. అది చూసేసరికి మొహం మొత్తం మాడిపోయి, కన్ను మొత్తం రక్తం ముక్కుల నుంచి రక్తం మొత్తం, మొహం మొత్తం మాడిపోయి కాలిపోతే మన మొహం ఎలాగైపోద్ది, బూడిదైపోద్ది కదా, అలాగైపోయింది మొత్తం. తర్వాత వాళ్ళు భయపడిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. భయపడిపోయి అందరూ పరుగులు తీస్తారు, పైకి వెళ్ళిపోయారు, దాక్కుని మిట్టు కూడా, కిట్టు ఇంకా బిట్టు ఎక్కడికి వెళ్ళారంటే పైకి వెళ్ళి, మిట్టు కూడా పైకి వెళ్ళి, ఈ మిట్టు ఎక్కడ దాక్కున్నారు, వాళ్ళిద్దరు కూడా అక్కడే దాక్కున్నారు. అది స్లోగా నడుస్తూ స్లోగా మెట్లెక్కి అలా స్లోగా ఒక నైఫ్ పట్టుకొని స్లోగా నడుస్తుంది. అప్పుడు వాళ్ళ ముగ్గురిని
చూస్తే మిట్టు ఏమించో బయటకు వెళ్ళిపోయాడు, భూత్ బంగ్లా నుంచి బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళిద్దరిని నైఫ్ పట్టుకొని గొంతు చీరేసింది మొత్తం. ఆ తాతయ్య ఏమించో అలా చూస్తూ ఉన్నాడు. తాతయ్య అది చెప్పారు కదా, సోది తాతయ్య అని అది చెప్పారు కదా, అదే ఆ తాతయ్య ఏమన్నాడంటే పానీపూరీలు బాగా తిన్నారు అని చెప్పారు. మిట్టు ఏమించో పరుగులు తీసి బయటకు వచ్చేసి వాళ్ళిద్దరూ చిన్న ఇక్కడ ఉంటుంది కదా చిన్న గీత రక్తం వచ్చింది. ఇద్దరు భూత్ బంగ్లా నుంచి బయటకు వచ్చారు. వాళ్ళ ముగ్గురిని లాగేసింది లోపలికి. దెయ్యాలకి మ్యాజిక్లు ఉంటాయి కదా, దాంతోపాటు ఇలా వాళ్ళ ముగ్గురిని లాగేస్తే మళ్ళీ డోర్ వేసింది. ఆ తాతయ్య చాలా భయపడిపోయాడు. డోర్ వేసింది. మళ్ళీ తర్వాత పైకి తీసుకెళ్ళి వాళ్ళ ముగ్గురిని నైఫ్తో గొంతులు ఇంకా తలలు చీరేసింది. ఓకేనా గైస్, ఇదే స్టోరీ. మీకు ఇంట్రెస్టింగ్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా గైస్, ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా గైస్, బాయ్.